హాయ్ ఎవరివన్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మ్యాగ్నీస్ ఈక్వేషన్. సో మ్యాగ్నీస్ ఈక్వేషన్ అనేది దేనికి ఉపయోగిస్తారు, అసలు దీన్ని ఎవరు కనుగొన్నారు? సో దీన్ని 1989లో ఐరిస్ ఇంజనీర్ ఫిలిప్ మ్యాగ్నీ అనే వ్యక్తి దీన్ని కనుక్కున్నాడు అనమాట. సో దీన్ని డెవలప్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి ఫ్లో డిశ్చార్జ్ అనేది తెలుసుకోవడం కోసం ఈ ఈక్వేషన్ అనేది కనుక్కున్నాడు. సో కన్స్ట్రక్షన్ ఏరియాస్లో కానీ నాన్ కన్స్ట్రక్టెడ్ ఏరియాస్లో కానీ మన ఓపెన్ ఛానల్స్లో కానీ రివర్స్లో కానీ ఫ్లడ్ ఏరియాస్లో కానీ లేదంటే డ్రైనేజ్ ఏరియాస్లో కానీ సో ఇలాంటి ఏరియాస్లో మనకి డిశ్చార్జ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయడం అనే దానికోసం ఈ ఈక్వేషన్ అనేది కనుక ఈక్వల్ టు 1/n a⁴ power 2/3 s⁴1/2 అనేది ఇచ్చింది. సో దీంట్లో ఆర్ వచ్చేసరికి ఇక్కడ క్యూ వచ్చేసరికి డిశ్చార్జ్ అన్నాడు, ఏ వచ్చేసరికి ఏరియా ఆఫ్ ద ఛానల్ అన్నాడు, ఆర్ వచ్చేసరికి హైడ్రాలిక్ రేడియస్ని ఆర్ కింద కన్సిడర్ చేస్తాం. పి వచ్చేసరికి వెట్టెడ్ పారామీటర్, ఎస్ వచ్చేసరికి ఏమో స్లోప్ ఆఫ్ ద ఛానల్, ఎన్ వచ్చేసరికి మ్యాగ్నీస్ రఫ్సెన్ కోఎఫిషియంట్. ఇప్పుడు దీంట్లో ఆర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏరియాకి వచ్చేసరికి మీకు ఆల్రెడీ బేస్డ్ మన షేప్ని బేస్ చేసుకుని ట్రయాంగిలా, రెక్టాంగిలా, ట్రిప్జాయిడలా వచ్చేసి ఒక్కోదానికి ఒక ఈక్వేషన్ అనేది ఇస్తూ వచ్చారు. సో వెట్టెడ్ పారామీటర్కి ఇది ఏదైతే మనకి హైడ్రాలిక్ రేడియస్ ఆర్ అయితే ఉందో దానికి కనుక్కోవడానికి మనం A/P చేస్తే అనేది మనకి హైడ్రాలిక్ రేడియస్ అనేది వస్తుంది అనమాట. సో A/P చేయడం కోసం మనం హైడ్రాలిక్ రేడియస్ చేస్తాం. సో ఇక్కడ పి అంటే వెట్టెడ్ పారామీటర్. ఇక్కడ ఇంకో వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఎన్ మ్యాగ్నీస్ రఫ్సెన్ కోఎఫిషియంట్ అనేది స్టాండర్డ్ వాల్యూస్ అనేది ఇచ్చేసాడు ఆల్రెడీ. సో వాటిని మనం చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఏ వచ్చేసరికి ఏరియా ఫార్ములా వచ్చేసరికి ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్రెప్జాయిడల్కి వచ్చేసరికి b+y. సో ఇది వచ్చేసరికి ట్రెప్జాయిడల్కి ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి, అదే మనకి రెక్టాంగిల్లో అయితే ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి b×h. సో అంటే ఇక్కడ b×h అంటే పెద్ద ఏం కాదు. సో ఇది ఏదైతే బెర్త్ అనుకుంటాం ఇది వచ్చేసరికి హెచ్ ఆర్ వై అని కింద కన్సిడర్ చేస్తారు. హెచ్ అంటే హైట్ ఆర్ వై అన్న కానీ హైట్ కానీ చేస్తారు. సో దాని విధంగా ఇది వస్తుంది. సో ట్రెప్జాయిడల్లో వచ్చేసరికి ఏమవుతుంది, సో ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసరికి మనకి బీ కింద ఏమో దీన్ని కన్సిడర్ చేస్తాము. ఇక్కడ జెడ్ వచ్చేసరికి ఏమో స్లోప్ అనమాట. ఈ స్లోప్స్ని మనం జెడ్ కింద కన్సిడర్ చేస్తాము. సో అండ్ వై వచ్చేసరికి ఏమో ఇది హైట్ ఆర్ డెప్త్ అనమాట, వైని కన్సిడర్ చేస్తాం. సో ఆ విధంగా ఏదైనా వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఈ ఫార్ములా అనేది డిఫైన్ చేయాలి తెలుసుకున్నాం కాబట్టి ఇది వచ్చేసరికి మనకి ఓపెన్ ఛానల్స్లో డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఉపయోగపడుతుందని తెలిసింది కాబట్టి. సో అండ్ మనము జనరల్గా దీని నుంచి వచ్చే ప్రాబ్లమాటిక్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఒకసారి. సో నేను ఒక 2 శాంపుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకుని ఒకటి రెక్టాంగిల్ ఒకటి ట్రయాంగిల్ బేస్ చేసుకుని. సో రెక్టాంగిల్లో వచ్చేసరికి విడ్త్ వచ్చేసరికి దీనికి b3 మీటర్స్ అండ్ డెప్త్ 1.5, స్లోప్ 0.09 అండ్ మ్యాగ్నీస్ కోఎఫిషియంట్ వచ్చేసరికి n = 0.0014 అని తీసుకున్నాను. సో దీన్ని బేస్ చేసుకుని నాకు ఫార్ములా ఆల్రెడీ నాకు తెలిసిన ఫార్ములా ఏంటి ఇది. సో నాకు కావాల్సిన ఫార్ములా ఏంటి, మ్యాగ్నీస్ కోఎఫిషియంట్ అంటే ఇది అనమాట. సో డిశ్చార్జ్ కనుక్కోవాలి. దీన్ని కనుక్కోవాలంటే ఫస్ట్ నేను దీని ప్రకారం ఎన్ ఆల్రెడీ నాకు తెలుసు, నా దగ్గర ఆల్రెడీ ఎన్ ఉంది కాబట్టి నాకు ఏ అనేది తెలియాలి, ఆర్ అనేది తెలియాలి, ఎస్ ఆల్రెడీ నాకు స్లోప్ ఉంది కాబట్టి. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, కనుక్కోవాలంటే అది b/y. సో బి ఆల్రెడీ ఇచ్చేసాడు, బి అండ్ వై ఆల్రెడీ ఇచ్చేసాడు. సో ఈ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే నాకు బి ఏరియా వాల్యూ వచ్చేసి తర్వాత నాకేంటి ఆర్ వాల్యూ కావాలి. ఆర్ వాల్యూ కావాలంటే నాకు కావాల్సిన ఫార్ములా ఏంటి, ఆర్ = A/P. సో A/P అనేది నాకు కావాలన్నమాట. సో పి వచ్చేసరికి వెట్టెడ్ పారామీటర్. దీనికి ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంటుంది, P = b+2y అనమాట. సో ఇది అనేది దీని ఫార్ములా. సో b+2y అంటే మనకు ఆల్రెడీ దీని వాల్యూస్ తెలుసు కాబట్టి b+2 3 వేసుకుంటాం, y+1 1.5 వేసుకుంటాం. దీనికి ఆల్రెడీ వెట్టెడ్ పారామీటర్. సో ఇది వచ్చినప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం, సో ఆర్లో మనం దీన్ని అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆర్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, A/P. సో అప్పుడు ఏమవుతుంది 4.5 డివైడెడ్ బై 6.5 6 మీటర్స్. 4.5 డివైడెడ్ బై 6 చేస్తే మనకి ఎంత వస్తుంది, 0.75 అనేది మనకి వచ్చేది అనమాట. సో ఇది నాకు ఆర్ వాల్యూ ఆల్రెడీ ఇప్పుడు నాకు ఆర్ వాల్యూ వచ్చింది. సో ఈ ఆర్ వాల్యూ అన్ని వాల్యూస్ వచ్చినాయి కాబట్టి నాకు దీన్ని సబ్స్టిట్యూట్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు కదా.
సో నేను దీంట్లో ఏం చేస్తాను ఇప్పుడు 1/n అంటే మనకి ఎంత ఇచ్చాడు 0.0014 ఇంటూ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 4.5 ఇంటూ ఆర్ వాల్యూ మనకి ఎంత వచ్చింది 0.75 to the power 3 ఇంటూ స్లోప్ వాల్యూ ఎంత 0.0014 to the power of 1/2. సో దీన్ని ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈక్వేషన్ ప్రకారం మనకు వచ్చే వాల్యూ Q = 7.96 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అనమాట. ఇది మనకు వచ్చిన వాల్యూ. ఓకే, సో ఈ విధంగా మనం అనేది దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇదే ఈ వాల్యూస్తో మనం రెక్టాంగిల్ ఫేస్లో ట్రెప్జాయిడల్లో చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో ట్రెప్జాయిడల్లో చేసేటప్పుడు మనకి దీనికి వచ్చేసరికి ఏంటి, ఆల్రెడీ తెలుసు కాబట్టి y ఇంటూ బి ప్లస్ ZY అనమాట. సో దీనికి నేనేం చేశాను, ఇక్కడ నాకు స్లోప్ అనేది నేను దీంట్లో అడిషనల్గా ఓన్లీ స్లోపే తీసుకున్నా. స్లోప్ వచ్చేసరికి ఏమో 1 వాల్యూ తీసుకున్నా, సారీ సైడ్ స్లోప్ అనమాట. అదే మనం అక్కడ మనం ఏదైతే Z అనుకున్నా దీన్ని సైడ్ స్లోపు. సో దీని వచ్చేసరికి వాల్యూ వచ్చేసరికి 1. ఇది ఆల్రెడీ యాజ్ యూజువల్ బెడ్ స్లోపు, ఈ సైడ్ స్లోపు. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఏంటి y వాల్యూ ఎంత 1.5 ఇంటూ 3 + 2 ఇంటూ 1.5 చేస్తాం. ఇలా వచ్చేసరికి మనకి సబ్స్టిట్యూట్ చేస్తున్నాము 6.5 ఇంటూ 1.5 ఇంటూ 6.6 చేసుకుంటాం. సో 6 వస్తుంది కాబట్టి 6 మనకి వాల్యూ వచ్చేసరికి 9 వస్తుంది మీటర్ స్క్వేర్. ఆర్ వచ్చేసరికి వాల్యూ మనకి ఏబైపీలో మనం సబ్స్టిట్యూట్ చేయాలంటే పీ వాల్యూ మనకి పీకి కావాల్సిన ఫార్ములా మనం చెక్ చేసుకుందాం. సో పీ కావాల్సిన ఫార్ములా ఏంటి, బి ప్లస్ 2y √1/z² అనమాట. సో దీంట్లో మనం ఏంటి, బి ప్లేస్లో మనకి ఆల్రెడీ ఇచ్చింది 3 + 2 ఇంటూ 1.5 √1 + 1². సో మనం ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ దీంట్లో ఉన్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసరికి 7.2426 మీటర్స్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనము ఏదైతే పెరిమీటర్ వచ్చింది కాబట్టి దీన్ని మనకు కావాల్సింది ఆర్. సో హైడ్రాలిక్ రేడియస్ కాబట్టి ఏరియా బై పెరిమీటర్ వేస్తాం. సో ఇది వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 9 డివైడెడ్ బై 7.2426 చేస్తే మనకు ఆర్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఆర్ వాల్యూ వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది, 1.2426 అనేది మనకి ఆర్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఇది మనకు వచ్చిన ఆర్ వాల్యూ. ఇక్కడ ఏ వాల్యూ మనకి ఇది వచ్చేసి పర్ ఫార్ములా ప్రకారం ఏంటి, 1 to the power n ఇంటూ ఆర్ a into r 2 to the power 2/3 into s to the power 1/2. సో ఇది చేసినప్పుడు మనకి ఆల్రెడీ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత ఇచ్చుకున్నాం, 0.014 ఇంటూ ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 9 వచ్చింది. అండ్ ఆర్ వాల్యూ మనకి ఎంత వచ్చింది సరికి 1.2426 to the power 2/3 ఇంటూ మన స్లోప్ ఎంత 0.0009 to the power 1/2. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత మనకి క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే మనకి ఇక్కడ 1/0.01 అంటే మనకి 71.43 అనేది వస్తుంది. తర్వాత ఇది వచ్చేసరికి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 1.1581, దీన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే 0.03 అనేది వస్తుంది. సో టోటల్ మనకి అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఫైనల్ వాల్యూ ఎంత వస్తుంది, 22.30 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఇది ఫైనల్ డిస్చార్జ్. సో మీకు అర్థమైనట్టుంది. సో ట్రెపెజాయిడల్ అయితే ఎలాంటి ఫార్ములా వాడతాం, రెక్టాంగిల్ అయితే ఎలాంటి ఫార్ములా వాడతాం అనేది. సో ఇది మ్యాగ్నెటిక్ ఈక్వేషన్ గురించి అండ్ దాన్ని బేస్ చేసుకున్న ఫార్ములా గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.